హాయ్ 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 అందరికీ హాయ్. ఈ వీడియోలో అయితే మనం ఎన్బీకే 111 మూవీకి సంబంధించి ఇప్పుడు వచ్చే న్యూస్ల గురించి మాట్లాడదాం. అలాగే వారణాసి మూవీ రిలీజ్ డేట్ గురించి మాట్లాడదాం. అలాగే పెద్ది అండ్ ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ల గురించి మాట్లాడదాం. అలాగే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. మీరైతే అవన్నీ చూసే ముందే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసి చూసేయండి. ఇక వీడియో స్టార్ట్ చేస్తే ఎన్బీకే 111 మూవీకి సంబంధించి చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు నయనతార గారు మూవీలో లేరు, తీసేస్తారంట. అలాగే స్టోరీ అయితే మారుస్తారంట. ఆ పాత స్టోరీ అనేది బడ్జెట్ అనేది ఎక్కువ అయితే అయిపోతుందని మళ్ళా స్టోరీ అయితే మారుస్తారంట అనే న్యూస్లు అయితే బాగా వినపడతాయి. ఇందులో నిజాల గురించి మాట్లాడుకోవాలంటే నయనతార గారు అయితే మూవీలో అయితే ఉన్నారు. ఆమె గురించి వచ్చే న్యూస్ అంతా ఉత్త పుకారు మాత్రమే. ఈ మూవీలో లేరనే న్యూస్ అంతా వస్తుంది కదా, అదంతా ఉత్త పుకారు మాత్రమే. ఇంకా స్టోరీ అంటారా, కొంచెం బడ్జెట్ పరంగా ఎక్కువ అయిపోతుందని చెప్పి మార్చే అవకాశం అయితే ఉందంట. స్టోరీ అయితే కొంచెం మారుస్తారంట. వాళ్ళు ముందు నుంచి చెప్పుకొని వస్తా ఉన్న స్టోరీ కాకుండా కొంచెం అయితే మారుస్తారంట. మామూలుగా అయితే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండాలి, ఇప్పటికే జరుగుతూ ఉండాలి షూటింగ్ అనేది అయితే, కానీ జరగల. ఈ కొన్ని కారణాల వల్ల మూవీ అనేది జరగలేదంట. షూటింగ్ అనేది మనకైతే వాళ్ళు దగ్గరలోనే స్టార్ట్ చేస్తారు షూటింగ్ అనేది అయితే. ఈ మూవీ మీద కూడా భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి, కానీ ఇలాంటివన్నీ విన్నప్పుడు కొంచెం అలా ఇలా అయితే అవుతుంది. ఎలా తీసినా కానీ మూవీ మీద అయితే భారీగా అంచనాలు అనేది అయితే ఉంటాయి. ఇంకా ఈ న్యూస్ల మీద మనకైతే ఇంకా కొన్ని రోజులలో క్లారిటీ అనేది అయితే వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ మనమైతే దీని గురించి అయితే మాట్లాడదాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? స్టోరీ అలాగే తీస్తే బాగుంటుందా లేదంటే మారితే బాగుంటుందా? మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా పెద్ది మూవీ విషయానికి వస్తే మనకి ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి అయితే పెద్ది మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అన్న న్యూస్ అయితే వినపడుతుంది. వైరల్ అనేది అయితే అయితే ఉంది. కానీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలలో కానీ ఏదైనా కంటెంట్లలో కానీ మనకైతే ఎక్కడ పోస్ట్ పోన్ అవుతుందని వాళ్ళైతే ఏం చెప్పటంలే. కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన డేటే దాంట్లో అయితే రిలీజ్ అయితే చేస్తాను. కానీ వాళ్ళు ఎంత గట్టిగా చెప్పినా గానీ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ కూడా వాళ్ళు చెప్పినంత గట్టిగానే ఇది కూడా వైరల్ అయితే అవుతుంది. అసలు పోస్ట్ పోన్ అవుతుందా లేదా అంటే గిన పోస్ట్ పోన్ అయితే అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఏదన్నా అనివార్య కారణాల వల్ల మూవీ పోస్ట్ పోన్ అయితే కావాల్సిందే తప్ప మామూలుగా అయితే మూవీ పోస్ట్ పోన్ అనేది అయితే కాదు. వాళ్ళు కూడా ఏం చెప్పాలా ఇప్పటి వరకు అయితే. వాళ్ళు రిలీజ్ చేసిన ఏ కంటెంట్ మీద అయినా కానీ రిలీజ్ డేట్ అయితే ఖచ్చితంగా వేస్తానే ఉండరు, వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడే న్యూస్ ప్రకారం అయితే మూవీని అయితే డిసెంబర్ దాకా తీసుకొని అయితే పోతారంట. ఇది విన్న తర్వాత నాకైతే ఏం అర్థం కాల, ఏంద్ర స్వామి ఇదని అయితే అనిపించింది. పెద్ది మూవీ విషయంలో ఈ రిలీజ్ డేట్ గురించి అయితే ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ అనేది అయితే లేదు. వాళ్ళైతే బాగా గట్టిగానే ఉన్నారు ఆ రిలీజ్ డేట్ కి వద్దామని అయితే. మరి చూద్దాం, ముందు ముందు అప్డేట్లు వచ్చినప్పుడు దీని గురించి కూడా క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఒక నెల లోపల ఫుల్ గా క్లారిటీ అనేది అయితే వస్తుంది. మనకైతే ఇంకా నెక్స్ట్ సాంగ్ అనేది అయితే రాబోతుంది. ఇంకా మనకి ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఫుల్ గా క్లారిటీ అనేది అయితే వస్తుంది. మీరైతే అప్పటిదాకా ఆగండి, మళ్ళీ మనం అయితే మాట్లాడుకుందాం. ఇది మీకెలా అనిపిస్తుంది? రిలీజ్ డేట్ మారుతుంది అనిపిస్తుంది, మారదనిపిస్తుంది? మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నాకైతే మారదని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్యారడైజ్ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని వినపడతానే ఉంది మనకి. ఇప్పటి నుంచే కాదు, దీనికి కూడా ముందు నుంచి అయితే వినపడుతుంది ప్యారడైజ్ మూవీ కొంచెం టైం తీసుకుంటదని. అది ఎందుకంటే మనకి వినపడేదాని ప్రకారం అయితే షూటింగ్ అనేది ఇంకా అయిపోలేదంట. షూటింగ్ అయితే ఇంకా చాలా చేయాలంట. ఆ షూటింగ్ అయిపోతుందో లేదో అనే దాని కారణం వల్ల ఈ న్యూస్లన్నీ వినపడుతున్నాయి. ఇంకా షూటింగ్ అయితే నిజంగానే చేయాల్సింది అయితే ఉంది, కానీ అయిపోతుంది షూటింగ్ ఆ టయానికి అనేది కూడా వినపడుతుంది. వీళ్ళు కూడా ఏదైనా కంటెంట్ ని రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిలీజ్ డేట్ అనేది అయితే వాళ్ళైతే వేస్తున్నారు. చెప్పిన డేటే వాళ్ళైతే వేసుకుంటానే వస్తున్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గటమేలే. అలాగే ఇలా పోస్ట్ పోన్ అవుతుంది అని వస్తా ఉంటాయి కదా న్యూస్లు, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఫోటో గానీ ఏదో ఒకటి కంటెంట్ అయితే దించుతానే ఉన్నారు. మరి చూడాలా ఈసారి కూడా దించుతారో లేదో అనేది. దించితే మంచిదే. అలాగే మూవీ అనేది వాళ్ళు రిలీజ్ చేసిన డేట్ కి వస్తేనే మంచిది. ఈ మూవీ మీద కూడా భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. మామూలుగా ఫ్యాన్స్ గానే కాదు, మూవీ లవర్స్ కి ఎవరికైనా గానీ ఖచ్చితంగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి, భారీగా ఉన్నాయి అవి కూడా. మరి చూడాలా, చూద్దాం. దగ్గరలోనే సాంగ్ అయితే రాబోతుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ మనమైతే మాట్లాడదాం. మళ్ళొకసారి క్లారిటీ అనేది అయితే ఇస్తారు వీళ్ళైతే రిలీజ్ డేట్ గురించి. ఇంకా అదే లాస్ట్, మీరైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా మారితే గిన అప్పుడే చెప్పేస్తారు, లేదంటే గిన ఇంకా అదే ఫిక్స్ అయిపోండి రిలీజ్ డేట్ అయితే. చూద్దాం, రానివ్వండి, మాట్లాడదాం. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి.
ఇంకా మన రాజమౌళి గారు మహేష్ బాబు గారు తీస్తున్న వారణాసి మూవీ విషయానికి వస్తే ఇప్పుడైతే షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. షూటింగ్ అనేది అయితే వాళ్ళైతే ఆపకుండా చేసుకుంటానే పోతాండ్రు. ఇందులో కూడా 1, 2, 3 అవతారాలు అయితే కాదంట, 5 అవతారాలలో మనకైతే మహేష్ బాబు గారు అయితే అవపడతారంట. మనమైతే దీని గురించి పెద్దగా మాట్లాడేదానికైతే ఉండదు. అక్కడ ఉన్నది రాజమౌళి గారు, ఆయన ఎలా చూపిస్తారో మనకైతే తెలిసిందే. మనము అనుకున్న దానికాడికి మించి అయితే ఆయన చూపిస్తానే ఉన్నారు ప్రతి సినిమాలో అయితే. ఇందులో కూడా అలాగే 5 అవతారాలంటే మనమేం ఆశ్చర్యపోని అవసరం లే, ఆయన అయితే ఖచ్చితంగా అయితే చూపించేస్తాడు. ఇంకా రిలీజ్ డేట్ విషయానికి వస్తే 2027 ఏప్రిల్ 9వ తేదీ మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తారంట. ఈ రిలీజ్ డేట్ అయితే బాగా గట్టిగానే వినపడుతుంది. ఇదైతే ఫిక్స్ అయిపోయినట్టే. ఏమైనా కానీ ఈ మూవీ కోసం కూడా అందరూ ఎదురు చూస్తానే ఉంటారు. అలా అయితే ఉన్నాయి. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఇంకా ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా అంటే చూద్దాం. మనకైతే ఇప్పటి వరకు అయితే బాగా గట్టిగానే వినపడుతుంది. ఈ రిలీజ్ డేట్ అయితే ఇప్పటి వరకు అయితే ఫిక్సే, ఇంకా ఏం మారకపోవచ్చు. కానీ లాస్ట్ మూమెంట్ లో చెప్పలేం మనము, ఏది ఎలా మారుతుందో మనకైతే తెలియదు. రానివ్వండి, దానికి సంబంధించిన అప్డేట్లు కూడా ముందు రానివ్వండి. రిలీజ్ డేట్ అనేది అయితే క్లారిటీ అనేది అయితే వస్తుంది. మనం ఇంకా ముందు మాట్లాడుకుంటానే ఉందాం. ఇప్పుడు నేను చెప్పిన రిలీజ్ డేట్ కి వస్తే మూవీ అయితే చాలా బాగుంటది. ఖచ్చితంగా మంచి సరిపోద్ది. ఆ రిలీజ్ డేట్ అయితే బాగుంటది. చూద్దాం, ఎదురు చూద్దాం, రానివ్వండి, మాట్లాడదాం. మీకు ఎలా అనిపిస్తుంది ఆ రిలీజ్ డేట్? కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. ఇక అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజు గారు కలిసి ఇంకా నెక్స్ట్ అడ్లీ మూవీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చేస్తారంట. ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఏందిరా స్వామి, ఎంత మందికి మారుతుందిరా ఈ స్టోరీ అనేది నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ లోకేష్ కనకరాజు గారితో మూవీ అనేది నెక్స్ట్ ఇంకా అందరికి ఎంత మందితో వినపడుతుందంటే ఇది చాలా మందితో అయితే వినపడుతుంది. అందరికీ ఇంకా 99% ఫిక్స్ అనేంత దూరం వెళ్ళి మళ్ళా కాదు, వేరే మూవీ, వేరే డైరెక్టర్, వేరే సినిమా, వేరే హీరోతో చేస్తారు అని అయితే వినపడుతుంది. ఇప్పుడైతే అడ్లీ గారితో మూవీ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. మూవీ అయితే వాళ్ళు చాలా స్పీడ్ గా అయితే తీస్తాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరే చేస్తారు అని గట్టిగా అయితే వినపడుతుంది. అలాగే మనకైతే చాలా దగ్గరలోనే వీళ్ళైతే అనౌన్స్ చేస్తారు ఈ మూవీ గురించి అని కూడా వినపడుతుంది. ఇది నమ్మచ్చా నమ్మకూడదంటే దీన్నైతే నేను కూడా చెప్పలేను. ఎందుకంటే నేనైతే చాలా మందితో అయితే విన్నా ఈ డైరెక్టర్ చేస్తారని చెప్పి, కానీ ఇంతవరకు చెప్పినట్లలో ఏది ఫిక్స్ కాలా. ముందు వినపడింది కూడా మనకి కరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ ఒక వారంలో అనౌన్స్ చేస్తారు, 2 వారాలలో అనౌన్స్ చేస్తారు, లేదంటే కొన్ని రోజులలో అనౌన్స్ చేస్తారు, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది అనే వినపడతా ఉండేది. అలాగే ఇప్పుడు కూడా వినపడుతుంది. మనకైతే క్లారిటీగా ముందు తెలిసినంత వరకు మనమైతే దీని గురించి అయితే మాట్లాడకూడదు. ప్రస్తుతానికి ఇది ఉత్త న్యూస్ మాత్రమే. ఇంకా విని వదిలేస్తా ఉండండి మీరైతే. మనకైతే ముందు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే క్లారిటీ అనేది వస్తే అప్పుడు మళ్ళీ మనమైతే మాట్లాడదాం. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారికి సంబంధించిన షూటింగ్ అనేది అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్లు వాటి గురించి కూడా నేనైతే మాట్లాడాలా, ఖచ్చితంగా అయితే మాట్లాడతా. నేనైతే ఆదివారం ఒక లైవ్ అనేది అయితే పెడతా ఉంటా, ప్రతి ఆదివారము. మీరైతే ఖచ్చితంగా ఆ లైవ్ లోకి అయితే వచ్చి చూసేయండి. ఇంకా మీకు ఏదన్నా అప్డేట్ల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గినా నాకైతే లైవ్ లో కామెంట్ అయితే చేయండి. నేనైతే అన్ని మూవీల అప్డేట్ల గురించి అయితే చెప్తా. ఇప్పటికే వీడియో అనేది కొంచెం ఎక్కువ అయితే అయ్యింది, అందుకోసమని ఈ 5 అప్డేట్లతో ఆపేస్తున్నాను నేనైతే ఈ వీడియో. లేదంటే ఇంకా చాలా అప్డేట్లు అయితే ఉన్నాయి. మీరైతే లైవ్ లోకి అయితే వచ్చేయండి. లైవ్ లోకి వచ్చి మీకు కామెంట్లలో అడిగేయండి. మీరు ఏంగా తెలుసుకోవాలనుకున్నా కానీ మీరైతే అడిగేయండి, నేనైతే లైవ్ లోనే చెప్పేస్తా. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటి వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.